క్రాంతి మీడియాకి స్వాగతం. అన్న మీ పేరన్? నా పేరు మక్కల బాబు, రాంపూర్ సర్పంచ్. ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అన్న, మీకు కావాల్సిన ఏమున్నాయి? మా ఊర్లో అంటే ఇప్పుడు పెద్ద సమస్య అంటే ఇండ్లు. ఎందుకంటే చాలా ఊరు గుడిసెలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఒక విషయం అన్నారు, ఏమని అంటే గుడిసెలు లేని ఊరు చూద్దాం, ఈ ఇండ్లని పూరు గుడిసెలు తీసేసి ఇండ్లు కట్టిపించేయడమే మా ప్రధాన అది. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తండాలో ఒక డ్రైనేజీ కూడా లేదు, డ్రైనేజీ చేయడం. మరి మా ఊరిలో చిన్న విలేజ్ కాబట్టి హనుమాన్ మందిరి కొంచెం స్లాబ్ వరకు చేసి విడిసపెట్టినాము. దాని ఈ 5 సంవత్సరాల నా పీరియడ్లో ఆ గుడిని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము మేము. మేము ఉన్న 5 సంవత్సరాలలో ఊరిని ఎంతో కొద్దిగా మంచిగా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినాము. మాకు అందరూ సహకరిస్తే ఊరిని కొంచెము ముందుకు తీసుకుపోదామన్న ఉద్దేశంలో ఉన్నాము. ఏ కార్యక్రమం చేసినా విలేజ్ ప్రజల అభిప్రాయం మేరకే చేస్తాము. ప్రజలు ఇది కావాలని కోరుకుంటే దాని గురించే శ్రద్ధతో పనిచేయడానికే మేము ముందుకెళ్తాము. అన్న, ముఖ్యంగా ఇప్పుడు డ్రైనేజ్ విషయం కానీ లేదంటే సీసీ రోడ్లు కానీ పోల్స్ విషయం వేరే దగ్గర చాలా ఎక్కువగా వినిపిస్తుందన్న. వాటి విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్న? అయితే ఇప్పుడు పోల్స్, కరెంట్ పోల్స్, డ్యామేజ్ పోల్స్ కానీ ఓవర్లోడ్ ఉన్న అక్కడ కానీ మొన్న కరెంట్ డిపార్ట్మెంట్ని ఏఈని జేఎల్ఎంని పిలిచి డ్యామేజ్ పోల్లు రాయించినాము. ఏడైతే ఓవర్లోడ్ ఉందో వాడ 2 తండాల ఒక బుడ్డి సింగిల్ పేజ్ బుడ్డి, రాంపూర్లో కూడా ఒక బుడ్డి సింగిల్ పేజ్ బుడ్డి ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చినారు. స్కెచ్ కూడా వేయించినాము ఈ త్వరలో. ఎందుకంటే ఇప్పుడు పంటలు ఉన్నాయి కాబట్టి పంట చేనులు అయిపోతే జర పొక్కలు కొట్టడానికి కానీ దాని కానీ ఇప్పుడు ధాన్యాలు పోసారు కాబట్టి ఊర్లో ధాన్యాలు వెళ్ళిపోమని వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కరెంట్ ఏఈ గారు కూడా. ఇంకా ఊర్లో మెయిన్గా చెప్పాలంటే సమస్యలు ఏమున్నాయి అన్న మీకు చేస్తే బాగుంటుంది అనేటట్టు? ఇప్పుడైతే మాకున్న సమస్య అయితే ఏం లేదు. కాకుంటే ఏంటంటే వాటర్ది బోర్లు మంచిగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం యొక్క వేసవి కాలం అదైంది కాబట్టి కొంచెం బోర్లు గ్యాప్ ఇస్తున్నాయి. కానీ మిషన్ భగీరథ నీళ్లు రావడం వలన కొంచెం మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్న, ఇప్పుడు ప్రధానంగా మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అన్న? మేము ఇప్పుడు సర్పంచ్ అయిన నుంచి మేము నర్సరీలా కానీ దాంట్లో కానీ ఒక మంచిగా ఊరు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మాకు మీటింగ్లలో ఏదైతే చెప్తారో నర్సరీలో అవే మొక్కలు పెంపకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఊరిని మంచిగా చూసుకోవాలంటే కూడా మనకు శానిటైజర్ అవి చేయించాలి కదా. ఏ విషయంలో అయినా వర్కర్లు కూడా మంచిగా సహకరిస్తున్నారు. వాళ్ళ పని డ్రైనేజ్ తీయడం కానీ, వాటర్ ట్యాంకులు నెలలో 3 సార్లు, 1వ తారీఖు ఒకటి, 11వ తారీఖు ఒకటి, 21వ తారీఖు ఒకటి మంచిగా వాళ్ళైతే శుభ్రంగానే చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రతి గల్లీ తిరుగుతున్నాం. వార్డు మెంబర్లతో కూడా మంచిగా కోఆపరేషన్ అవుతుంది. కాకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా వార్డు మెంబర్లకే అడుగుతున్నాం మేము కూడా. ఎందుకంటే మొత్తానికి మనమే పోయి అది చేసేటట్లేము కదా. వాళ్ళ కోఆపరేషన్ తోటి కూడా మేము కూడా వెళ్తున్నాం, మంచిగా చేసుకుంటున్నాం. అన్న, మీకు మీ ఊరు గ్రామానికి సంబంధించి ఇంద్రం ఇల్లు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఇప్పటిదాకా ఎన్ని కంప్లీట్ అయినాయి? మా గ్రామంలో ఫస్ట్ విడతల 10 శాంక్షన్ అయినాయి. 10లో 6 కట్టిరు, 4 ఇంకా ఏం కట్టలేరు. ఆ 6 కూడా కొన్ని స్లాబ్లు కంప్లీట్ అయినాయి. కొన్ని ఒక 2 స్లాబ్ లేవు, ఒకటి స్లాబ్కు చెక్క కొడుతురు, కొన్ని అన్ని స్లాబ్లు అయిపోయినాయి. మ్యాక్సిమం ఒక 2-3 ఇళ్ళు అయితే ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అన్న, ముఖ్యంగా వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ విషయంలో సర్పంచ్లకు చాలా ఇబ్బంది అవుతుంది అనేది మాకు చాలా దగ్గర చెప్పిన విషయం. ఎందుకంటే శాంక్షన్ అయితే లేవు అనేది. మీ దాకా అసలు ఏమన్నా వచ్చినాయా? మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? అయితే మా దగ్గర కూడా ఉన్నాయి. అది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ అయితే ఇవ్వాలి కదా, ఆప్షన్ బంద్ ఉంది. పింఛన్లో ఆప్షన్ బంద్ ఉంది. వికలాంగులే కానీ వితంతులే చాలా ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే వాళ్ళ భర్తలు చనిపోయి మ్యాక్సిమమ్ 5 years అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది సైడ్ ఆప్షన్ బంద్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. మేము కూడా అడుగుతున్నాం. ఈ 2-3 నెలల నుంచి మేము కూడా ఎంపీడీఓ గారికి వాళ్ళకి అడుగుతున్నాం. ఎంపీఓ గారికి ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి ఎప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలా?
వాళ్ళ పింఛన్లో రాక భర్తలు చనిపోయిన వాళ్ళకి అసలేవు అని చెప్తే వాళ్ళు మన మీటింగ్లో ఏమంటారంటే భర్తకు పింఛన్ ఉండి భర్త చనిపోతే ఎమర్జెన్సీలో వాళ్ళకి పింఛన్ ఓకే చేస్తాము, కానీ కొత్త పింఛన్లు అంటే టైం పడుతుంది, గవర్నమెంట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు చేస్తామని వాళ్ళు అంటున్నారు. అన్న రాబోయే 5 సంవత్సరాల దాదాపు మీ పీరియడ్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటారు, మీ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటారు? అదే ఇక మా పీరియడ్ ఉన్నన్ని రోజులు ఊరిని మంచిగా ప్రజల అభిప్రాయం వరకే. ఇప్పుడు ప్రజలు ఇది చేసుకోవాలా, సర్పంచ్ గారు మనం ఇది చేస్తే ఊరుకు బాగుంటుందని ప్రజలు ఏదైతే చెప్తే దానికి చేస్తానుకో మేము సిద్ధంగా ఉన్నాం. అన్న మీ రాజకీయ నేపథ్యం ఏంది, ఎప్పటి నుంచి ఎట్లా వచ్చారు? మేము రాజకీయాలకు రావడానికి కారణము అప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి మన తెలంగాణ మనకు వస్తే పిల్లల భవిష్యత్తు బాగవుతుందని చెప్పి అప్పటి నుంచి మేము ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా మన ఊరు అనేది ఏంది, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే, ఊర్లో 4 పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడుతున్నారంటే దానికి ఎంత దూరమైన వెళ్తాం, ఏదైనా చేస్తాం. ఇంతకుముందు కూడా చదువుల డిస్టిక్లో, ఉమ్మడి డిస్టిక్లో మాది నంబర్ 1 స్కూల్, దాన్ని కూడా ఎంతో కష్టపడ్డాం మేము, అది చేసినాం. ఇప్పుడు అప్పుడు ఉన్న రూమ్లో మొన్న అదే అవుట్లో కూలగొట్టిరు, ఆ రూమ్లో శాంక్షన్ కొరకు కూడా మొన్న రాసి పంపినాం. స్కూల్ అంటే దేవాలయం లెక్క, మన గుడి లెక్క. ఆ పిల్లలకు 5వ తరగతి వరకు ఉంది కాబట్టి 2 రూమ్స్ ఉన్నాయి కాబట్టి 5 క్లాసులు కరెక్ట్ నడుస్తలేవు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కొంచెం శాంక్షన్ ఇస్తే ఆ బిల్డింగ్ కూడా మేము దగ్గరుండి చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు మండల లెవెల్ ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది, డిస్టిక్ వాళ్ళకు కూడా మాది తీర్మానం రాసి పంపినాం. అది శాంక్షన్ వచ్చింది అనుకో మేము దగ్గరుండి చేయిస్తాం. అంటే ఇంకా ఏమన్నా ఫ్యూచర్ అంటే దాదాపుగా మన ఊర్లో ఇది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయింది, ఇది చేయాలనేది ఏమన్నా ఉందా అన్న? చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదంటే మా దగ్గర ఒకటి హనుమాన్ల గుడి. హనుమాన్ల గుడిని మేము ఎట్లా అనుకుంటామంటే కొందరు ఇప్పుడు మాజీ ఉప సర్పంచ్ కానీ కొందరు దాతలు ముందుకు వస్తున్నారు, ముందుండి మేము మాతోట అనేది మేము చేస్తాము. తర్వాత మా కోలన్న దాతలు దొరికితే దాతల పరంగా కూడా అది చేసుకొని ముందుకు పోతామని ఆలోచిస్తున్నాము. ఒక కమిటీ ఏర్పరచుకొని దాంట్లో కూడా పని వరకు నడిచేటప్పుడు నేను నువ్వు అని అనకుండా ఒక కమిటీ పెద్ద మనుషుల నుంచి కమిటీ ద్వారా ముందుకు పోదామని చూస్తున్నాం. అన్న మీకు లోకల్ గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడైతే మేమైతే ఎక్కువ సారు గారి దగ్గరికి 2 సార్లు పోయి కలవడం జరిగింది. ఎందుకంటే సరే అంటున్నారు, వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తామంటున్నారు. చేసినప్పుడు ఆయన ఏది చేస్తే మేము దానికి సిద్ధమే చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి. అన్న ఫైనల్ గా మీ గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పాలనుకుంటారు, మీ పాలక వర్గానికి, మీ గ్రామ ప్రజలకు? ఇప్పుడు గ్రామ ప్రజలు వాళ్ళ అభిమానంతో మాకు గెలిపించడమే మాకు సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు మాకు మంచి పని చేస్తాడని మాకు ముందుకు తెచ్చారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం వరకు వాళ్ళు ఏదంటే దానికే మేము ముందు చేస్తాం. ఎందుకంటే ప్రజలతోటే మనం కదా, ప్రజల లేనిదైతే మనం లేము కదా. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి 10 మంది కలిసి ఇది మంచి పని సర్పంచ్ గారు మీరు ఇది చెయ్యండి అంటే దానికి మనం ముందుకెళ్ళి చేస్తాం. మీ పాలక వర్గం సపోర్ట్ ఎట్లుందన్న మీకు? ఇప్పుడైతే ఉన్న పాలక వర్గం అంతా బాగానే ఉంది. ఏదున్నా ఈ పని చేద్దామని చెప్తే మాకంటే ముందే వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఇది మంచి పని చేయాలా అంటున్నారు. ఏదైనా వేరే డిఫరెంట్ ఉంటే కూడా వాళ్ళే సంజాయించి అట్లా కాదు, మనం ఈ మంచి పనులు చేసుకుంటేనే ఊరు డెవలప్ అవుతుంది. ఏదైనా ఇండివిజువల్ ఉంటే బయటనే చూసుకోవాలి తప్ప మన పాలక వర్గం మాత్రం ఊరుకు మంచి పని చేయాలని చెప్తున్నారు.